వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా తరచుగా వార్తల్లో నిలిచే ప్రకాష్ రాజ్ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రకటనలో నోరు జారీ టార్గెట్గా మారారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన అత్యద్భుత నటనతో మరోసారి బెస్ట్ యాక్టర్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఆయన నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం భ్రమయుగంలో పోషించిన కొడుమోన్ పొట్టి పాత్రకు గాను ఈ పురస్కారం వరించింది. మరోవైపు మంజుమ్మల్ బాయ్స్ బెస్ట్ మూవీగా ఎంపికైంది. ఈ అవార్డుల ప్రకటన అనంతరం జ్యూరీ చైర్మన్గా వ్యవహరించిన ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మమ్ముట్టి లాంటి మహానటుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు రాకపోవడం విచారకరం. ఆయన లాంటి నటుడి ప్రతిభను గుర్తించకపోవడం జాతీయ అవార్డుల విలువను తగ్గిస్తుంది. జాతీయ అవార్డుల్లో సమగ్రమైన న్యాయం జరగడం లేదు. జ్యూరీ వ్యవస్థలో రాజీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేను చెప్పడానికి భయపడను. లాబీయింగ్ చేసిన వారికి జాతీయ అవార్డులు వస్తున్నాయి. మమ్ముట్టి లాంటి వ్యక్తులకు అలాంటి అవార్డులు అవసరం లేదు అని ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.